శనగలతో వడలు అయితే రెడీ అండి. ఎంత బాగా వచ్చినాయో చూసారా. ఇప్పుడైతే మేము అందరం పాలేసి కొబ్బరి చట్నీ చేసాను. ఇప్పుడైతే శనగలు మిక్సీలో వేసుకుంటున్నాం. మిక్సీ కొడతాను. శనగలు కదా మిక్స్ వేసుకోవాలి. ఇలాగే అల్లం ముక్కలు, అన్నం, ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను అండి. ఉల్లిపాయలు వేసి ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగేలాగా నేనైతే ఉల్లిపాయలు అన్నీ కలుపుతాను. బియ్యం పిండి వేస్తున్నాను, క్రిస్పీగా వస్తాయి. సాల్ట్, జీలకర్ర వేస్తున్నాను. ఒక్క ఉల్లిపాయ అన్నమాట, పెద్ద ఉల్లిపాయ తీసుకున్నా. పచ్చిమిర్చి, కారం వేయం కదా అందుకు పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటున్నా. కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు అయితే కొంచెం చూసుకుంటా అండి. తక్కువ ఎక్కువ అయితే మనం సరి చేసుకోవడానికి. టేస్ట్ మట్టి చాలా బాగుంది. ఉప్పు కూడా సరిపోయింది, అన్నీ కరెక్ట్గా వేసాను. ఆయిల్ బాగా వీటెక్కి నేను సిమ్లో పెడుతున్నా. కొంచెం వడలు పెద్దగా ఉంటేనే బాగుంటుంది. బాగా ఆయిల్ అంటే కరివేపాకు ఉంటుంది కదా, అందుకు అలా సౌండ్ వస్తుంది. వేసి ఇరిగిపోతాయి. కొంచెం లావుగానే ఉండాలి వడలు. ప్లేట్ పెట్టి కొబ్బరికాయ కొడుతున్నాను. సరిపోతాయా పచ్చిమిరపకాయలు? పచ్చిమిర్చి మరి ఇది కదా మావి కరెక్ట్గా వచ్చింది. శనగలతో వడలు అయితే రెడీ అండి. ఎంత బాగా వచ్చినాయో చూసారా. ఇప్పుడైతే మేము అందరం తినడానికి రెడీ అయిపోయాం. పాలేసి కొబ్బరి చట్నీ చేశాను.
చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇదైతే అల్లం చట్నీ, క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.